వెల్కమ్ టు ది లియో. ఎన్నికలు దగ్గర పడే కొంది సర్వేలు కూడా వస్తూనే ఉంటాయి. ప్రతి సర్వే మీద కూడా కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారు అనేది సాధారణంగా సర్వే రూపంలో ప్రజల్లోకి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల దగ్గర పడే కొంది వచ్చిన ప్రతి సర్వే మీద కూడా ప్రజలకు ఆసక్తి ఉంటుంది. అయితే తాజాగా ఇప్పటివరకు చెప్పిన సర్వేలన్నీ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాయి. టీడీపీ జనసేన పొత్తు మీద ప్రభంజనం ఖాయం. అయితే సీట్ల విషయంలో కొన్ని ఎక్కువ చెప్పొచ్చు, కొన్ని తక్కువ చెప్పొచ్చు, బట్ గెలుపుని మాత్రం ఎవరు ఆపలేరు అనేది ఇప్పటివరకు అన్ని సర్వేలు చెప్పిన మాట. అయితే జగన్మోహన్ రెడ్డి అత్యంత నమ్మకమైనటువంటి సర్వే ప్రశాంత్ కిషోర్ సర్వే ఇప్పుడు తాజాగా లీక్ అయింది. ప్రశాంత్ కిషోర్ టీము ఏదైతే కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో సర్వే చేసిందో ఆ సర్వేకు సంబంధించిన ఒక రిపోర్ట్ని అయితే జగన్మోహన్ రెడ్డికి సబ్మిట్ చేసినట్టుగా తెలిసింది. ఆ రిపోర్టే ఇప్పుడు బయట వైరల్గా మారింది. ఆ రిపోర్ట్లో వైసీపీ పార్టీ పూర్తిగా ఓటమి పాలవటం, అలాగే టీడీపీ జనసేన ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెప్పి తాజా సర్వే అయితే చెప్పినట్టుగా తెలిసింది. సో ఈ లీక్ అయిన ప్రశాంత్ కిషోర్ సర్వేలో జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాకి ఎన్ని సీట్లు వచ్చాయి ఏంటనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇదే పీకే లీక్స్ లేటెస్ట్ సర్వే అని చెప్పి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఈ సర్వే ఆధారంగానే ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. చాలామందికి ఒక అనుమానం వచ్చింది కదా, దాదాపు 80-90 సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు మారుస్తున్నాడని మీకు ఒక అనుమానం వచ్చింది. సో అనుమానం పటాపంచలవ్వాలంటే ఈ సర్వే ఖచ్చితంగా మీరు చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందుకే మార్చేది. ఎక్కడైతే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందో, ఎడ్జుల మీద ఉన్నారో వారందరినీ కూడా మార్చే ప్రయత్నం చేశాడు. సో ఈ సర్వే చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. సో జిల్లాల వారీగా మనం శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెడితే మొత్తంగా 10 స్థానాల్లో కేవలం వైసీపీ 1 మాత్రమే గెలుచుకుందండి. టీడీపీ జనసేన 9 స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నారు. ఇక విజయనగరం మొత్తం 9 స్థానాల్లో వైసీపీ 3 గెలుచుకుంటుంది, టీడీపీ జనసేన 6 గెలుచుకునే అవకాశం ఉంది. విశాఖపట్నం ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి రాజధానిగా చెబుతున్నటువంటి విశాఖపట్నంలో కూడా ఫ్యాన్కి ఎదురుగానే వీచింది. ఇక్కడ కేవలం 2 సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది. టీడీపీ జనసేన ప్రభంజనం మీద 13 సీట్లను అయితే వైజాగ్లో గెలుచుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజధాని అని చెప్పినా ప్రజలు అక్కడ విశ్వసించలేదు, ప్రజలు 3 రాజధానిని యాక్సెప్ట్ చేయట్లేదు అనటానికి విశాఖ ఫలితాలే ఒక ఉదాహరణ. ఏదైనా కొద్ది గొప్ప మార్పులు వచ్చినా 1-2 సీట్లలో మార్పు రావచ్చు, బట్ అంతకు మించి అయితే మార్పు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది అత్యంత రహస్యంగా చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వే. 2019 ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఏదైతే సర్వే చెప్పిందో దాదాపు అప్పుడు కూడా 140+ ఇచ్చారు వాళ్ళు. సరే 150 వచ్చినాయని కూడా 10 సీట్లు వ్యత్యాసం. సో ఇప్పుడు కూడా తాజాగా చేసిన సర్వేలో టీడీపీ జనసేన ప్రభంజనం ఖాయమని చెప్తుంది. అందుకనే నేను చెప్పేది 1-6 సీట్లలో మార్పు అయితే రావచ్చు, బట్ అంతకుమించి పెద్దగా మార్పు అయితే వచ్చే అవకాశం లేదు. అలాంటి సర్వే ప్రశాంత్ కిషోర్ సర్వే. ఇకపోతే తూర్పుగోదావరి, ఏదైతే ఉమ్మడి గోదావరి, ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉన్నాయో మెజార్టీ సీట్లు ఈ 2 జిల్లాల మీద ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లో ఏ పార్టీ అయితే క్లీన్ స్వీప్ చేస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 2014లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తాజాగా ఈ 2 జిల్లాలు ఏం చెప్తున్నాయో ఒకసారి మనం చూద్దాం. తూర్పుగోదావరిలో 19, అత్యధికంగా 19 సీట్లుంటే ఇక్కడ కేవలం వైసీపీ 2 మాత్రమే గెలుస్తుంది. టీడీపీ జనసేన మీద 17 సీట్లు గెలిచి ప్రభంజనం అయితే సృష్టిస్తున్నారు. ఇక ఇదే సమయంలో పశ్చిమ గోదావరిలో మొత్తం 15 సీట్లుంటే కేవలం వైసీపీ 1 మాత్రమే గెలుస్తుంది. టీడీపీ జనసేన మీద 14 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్తారు. బట్ నా అంచనా కరెక్ట్ అయితే ఈ 2, ఈ 1 కూడా గోదావరి జిల్లాలో వచ్చే ప్రసక్తే లేదు. మిగతా జిల్లాలో ఏమో తెలియదు, కానీ గోదావరి జిల్లాలో జనసేన బలం కూడా కొంచెం ఎక్కువ. రాష్ట్రంలో ఎక్కువగా బలం ఉన్న ప్రాంతాలే గోదావరి జిల్లాలు జనసేనకి. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ 15 సీట్లు పశ్చిమ గోదావరిలో గెలుచుకుంది. మీరు కావాలంటే చూడండి, 15 సీట్లు గెలుచుకుంది. బట్ తర్వాత వచ్చేటప్పటికి కేవలం 2019 వచ్చేటప్పటికి 2 సీట్లకే పరిమితమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 15 ఇక్కడ 19 గెలిచే అవకాశం ఉందని మన అంచనా. బట్ ఇక్కడ సర్వే మాత్రం 2 ఇక్కడను 1 ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సరే చూద్దాం దాని సంగతి. ఇకపోతే కృష్ణ, జగన్మోహన్ ప్రస్తుతం ఏదైతే అమరావతికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి కృష్ణా జిల్లాలో మొత్తంగా 16 సీట్లుంటే వైసీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుస్తుంది. సో ఇక్కడ కూడా అమరావతిని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాలదన్నాడో దాదాపుగా వైసీపీ పార్టీ పతనం అయిపోయింది. కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. టీడీపీ జనసేన పొత్తు మీద 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బట్ కృష్ణా జిల్లాలో కేసినేని నాని చేరినప్పటికీ కూడా ఎటువంటి మార్పు రాలేదు. కేసినేని నానితో ఒక కార్యకర్త కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళలేదు. ఇప్పుడు వైసీపీ పార్టీలో ప్రధానంగా అదే కేసినేని నాని వస్తే పార్టీలో చాలా కేడర్ వస్తుందని చాలామంది భావించారు. బట్ ఒక కార్యకర్తను కూడా తీసుకుని వెళ్ళలేకపోయాడు కేసినేని నాని. సో ఈ నేపథ్యంలో అది కొద్దిగా ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. ఏదైనా కృష్ణా జిల్లాలో 14 సీట్లు టీడీపీ జనసేన పొత్తు మీద అయితే గెలిచే అవకాశం ఉంది. ఇకపోతే గుంటూరులో మొత్తం 17 స్థానాలు ఉంటే
వైసీపీ ఒకటి మాత్రమే గెలుస్తుంది. టీడీపీ జనసేన ప్రభంజనం మీద 16 సీట్లు అయితే గెలుస్తున్నట్టుగా ఇక్కడ చెప్తుంది. గుంటూరు అత్యంత కీలకం, రాజధానికి గుంటూరు కూడా కృష్ణా గుంటూరు అనేవి రాజధానికి అత్యంత కీలకమైన జిల్లాలు. సో కాబట్టి రాజధాని అమరావతి ప్రభావం ఖచ్చితంగా ఈ జిల్లాల మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రకాశం జిల్లా 12 స్థానాలు ఉంటే వైసీపీ కేవలం 2 స్థానాలే గెలుస్తుంది. టీడీపీ జనసేన 10 స్థానాలు గెలుస్తాయని చెప్పి చెబుతుంది. ప్రకాశం జిల్లా ఇటీవల కాలంలో బాగా పుంజుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక నెల్లూరు 10 స్థానాలు ఉంటే కేవలం 3 స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. వాస్తవానికి నెల్లూరు, కర్నూలు అనేవి కడప, కర్నూలు, నెల్లూరు ఇవన్నీ 2019లో వైసీపీకి కంచుకోటలు. దాదాపుగా టీడీపీ 1-2 జిల్లాల ఖాతాలు కూడా తెరవని పరిస్థితి. బట్ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కర్నూలులోకి వచ్చేటప్పటికి మొత్తంగా 10 స్థానాలు ఉంటే వైసీపీ 3కే పరిమితమైంది. టీడీపీ జనసేన మీద 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. నెల్లూరు అంటే మనకు ఆల్రెడీ పెద్దరెడ్లు అందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ వైపు చేరిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా టీడీపీలో చేరిపోయారు. దాదాపుగా ఈ మిగతా నేతలు కూడా మహీధర్ రెడ్డి లాంటి మిగతా నేతలు కూడా టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సో దాదాపుగా పూర్తిగా నెల్లూరులో వైసీపీ అయితే బలం అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఇక చిత్తూరు, చంద్రబాబు గారి జిల్లాగా చెప్పుకునే చిత్తూరులో మొత్తం 14 స్థానాలు ఉంటే ఈసారి వైసీపీ 2 స్థానాలకే పరిమితం అవుతుంది. టీడీపీ జనసేన 12 స్థానాలు గెలుచుకుంటుంది. గతంలో చిత్తూరులో కేవలం 1 స్థానం మాత్రమే టీడీపీ గెలిచినట్టుంది. చంద్రబాబు గారు ఒకరే కుప్పం నుంచి గెలిచినట్టున్నారు, మిగతాన్ని కూడా దాదాపుగా ఓడిపోయారు. బట్ ఈసారి సీన్ మాత్రం రివర్స్ అయింది. 12 స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకుంటుందని చెప్తున్నారు. ఇక కడప అనంతపురం అయితే కొద్దిగా రివర్స్ అయింది. మనం ఒకసారి చూసుకోవాలి. కడపకు మొత్తం 10 సీట్లు, వాస్తవానికి ఇది కొద్దిగా రివర్స్లో వేశారు. సో ఇక్కడ నెంబర్ అయితే రివర్స్ అయింది. ఇది కర్నూలు, ఇది కడప. సో అది ప్రింటింగ్ మిస్టేక్లో రివర్స్ అయింది. సో కర్నూలు, మనం ఇక్కడ కడప కాదు దీన్ని కర్నూలుగా చూసుకోవాలి. కర్నూలులో మొత్తం 14 స్థానాలు ఉంటే 4 స్థానాలు వైసీపీ గెలిస్తే 10 స్థానాలు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్తున్నారు. వాస్తవానికి కర్నూలులో మొన్న పూర్తిగా క్లీన్ స్విప్ చేసిన పరిస్థితి, వైసీపీ పార్టీ దాదాపుగా క్లీన్ స్విప్ చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడైతే పరిస్థితులు మారాయి. ఇక అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి మొత్తం 14 స్థానాలు ఉంటే అందులో 4 స్థానాలు వైసీపీ గెలిస్తే 10 స్థానాల్లో టీడీపీ జనసేన పొత్తు మీద గెలిచే అవకాశం ఉందని తెలిసింది. ఇక కడప, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు వచ్చేటప్పటికి మొత్తం 10 స్థానాలు ఉంటే 5 స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం ఉంది, 5 స్థానాలు టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. వాస్తవానికి కడపలో మొత్తం కూడా క్లీన్ స్విప్ చేశారు. బట్ ఈసారి మాత్రం పరిస్థితులు మారాయి. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, కడపలో ఈసారి టీడీపీ జనసేన పొత్తు మీద ఖచ్చితంగా ఖాతా తెరుస్తారని మనం మాట్లాడుకున్నాం. ప్రశాంత్ కిషోర్ సర్వే చాలా స్పష్టంగా చెప్తుంది. 5 స్థానాలు వైసీపీ గెలిస్తే సమాంతరంగా 5 స్థానాలను తెలుగుదేశం జనసేన పొత్తు మీద గెలిచే అవకాశం ఉంది. అంటే వైసీపీ కంచుకోటలకు గత 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నటువంటి కడపలో అయితే ఈసారి బేటలు వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తం స్థానాలు ఎన్ని వచ్చినాయి అనేది మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే సో ఇక్కడ చూడవచ్చు. ఇక ఓవరాల్గా మొత్తంగా తీసుకుంటే ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే ప్రకారం ఇప్పుడు మనం చూసుకున్న లెక్క ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉండి గతంలో 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీకి 2024లో రాబోయే సీట్లు కేవలం 32 మాత్రమే. అది కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. బట్ ఇంకొక 2-3 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకొక 5-6 సీట్లు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక టీడీపీ జనసేన పొత్తు మీద 143 ఏదైతే 143 సీట్లు ఈ ప్రభంజనం మీద గెలుచుకుంటున్నారని చెప్పి చాలా స్పష్టమైన సర్వేనైతే ప్రశాంత్ కిషోర్ సర్వే చెప్పింది. ఇందాక నేను అందుకే చెప్పా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నాడు అంటే అందుకే మారుస్తున్నాడు. ఏదైతే టీడీపీ జనసేన ఇప్పుడు గెలుస్తుందని మనం చెప్పుకున్నాము, అందులో దాదాపుగా 90 స్థానాలు జగన్మోహన్ రెడ్డి మార్చే ప్రయత్నం చేశాడు. ఎందుకనంటే ఈ 30 నుంచి కనీసం ఒక 50 సీట్ల కన్నా ఎగబాకాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆశ. గెలవననే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. బట్ మెజారిటీ సీట్లు సాధించి గౌరవమైన ప్రతిపక్ష హోదాలో ఉండాలి. మరి 23 సీట్లకు పరిపోతే ఈసారి రామరూపాలు కూడా ఉండవు పార్టీకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాదు అలా నిలబడటానికి, అక్కడ ఉంది చంద్రబాబు అంతకంటే కాదు. టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని జగన్ 5 ఏళ్లుగా విశ్వ ప్రయత్నం చేసినా ఒక 2-3 ఎమ్మెల్యేలు లాక్కోగలిగాడు, కానీ పార్టీని ఏం చేయలేకపోయాడు. బట్ వైసీపీ పార్టీ అలా కాదు. నిజంగా 20 సీట్లకు ఆ లోపు కంటే పడిపోతే అసలు ఆ పార్టీలో ఉండేవాడే ఉండడు, జెండా పట్టుకునేవాడే ఉండడు వచ్చే ఎన్నికల నాటికి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 32, టీడీపీ జనసేన ప్రభుత్వం మీద 143 స్థానాలు గెలుచుకున్నట్టుగా అయితే ప్రశాంత్ కిషోర్ సర్వే చెప్పింది. తాజాగా ఈ సర్వేనే వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తుంది. అందుకనే మునిగిపోయే నావ కాబట్టి ఏ కోసానా గెలిచే అవకాశం లేదు కాబట్టి నేతలందరూ కూడా ఇతర పార్టీల వైపు వెళ్ళిపోతున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాకు ఈ ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే.